చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల యొక్క పుణ్యమా అని చెప్పి సంక్రాంతి పండుగను కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు జరుపుకునే పరిస్థితి లేదు. మా పల్లెల్లో సామెత చెప్పినట్టు పండగ పూట కూడా పాతమ్మ ఊడేనా అని చెప్పి సామెత చెప్తుంటారు. అట్లా పండగ పూట కూడా పచ్చడి మెతుకులేనా, బాధ అనిపిస్తుంది. నా టేబుల్ మీద ఉండేటన్ని నిత్యావసర వస్తువులే. దైనందిన జీవితంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులేవి. బియ్యం ఉన్నాయి, చింతపండు ఉంది, కొబ్బరి ఉంది, కందిబ్యాళ్ళు ఉన్నాయి, ఉద్దిబ్యాళ్ళు ఉన్నాయి, తెల్లగడ్డలు తెల్లవాయలు ఉన్నాయి, నూనె ఉంది ప్రధానమైనటి. దాంతోపాటు మద్యం ఉంది. ఏందబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువులతోనే పోలుస్తున్నాడు అనుకుంటే ఇది సత్యమే ప్రజలారా. ఈ కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువుగా మార్చింది. పేదరికంలోనూ మధ్యతరగతిలో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మద్యం నిత్యావసర వస్తువుని చేసినాడు. కుటీర పరిశ్రమలు స్థాపించినారు. మద్యాన్ని తయారు చేసేది నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, గోవా నుంచి తెప్పిస్తున్నారు, నీళ్లు కలిపి అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు గ్రామ గ్రామానికి 2, 3, 4 అయినాయి. సందు సందుకు గొంతుకు మద్యం అమ్ముతున్నారు. బ్రాంతి షాపులు బార్లు తెల్లవారులు తెరిచిపెట్టినారు. బ్రాంతి షాపులలో బహిరంగ ప్రదేశాల్లో తాగే పరిస్థితి పెట్టినారు. ఇది నిత్యావసర వస్తువు అయింది ప్రజలారా.